నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు. గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అన్న మాజీ మంత్రి. జగనన్న విదేశీ దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్ల రిలీజ్. ఉపరాష్ట్రపతి పట్ల టీఎంసీ ఎంపీ ప్రవర్తన రాజకీయ దుమారం. మిమిక్రీ చేస్తూ ఏలన చేశారని ఆరోపణ. హీరో నాగార్జునను అరెస్టు చేయాలని హైకోర్టులో పిటిషన్. 100 రోజుల పాటు కంటెస్టెంట్లను నిర్బంధించడంపై పిటిషన్ దాఖలు. చేనేత థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భూదాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమన్న రాష్ట్రపతి. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను బ్లాక్ చేసిన సన్ రైజర్స్. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన వార్నర్. ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు, 6 మావోయిస్టులు హతం. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది, కొడుకు కుమార్తెను అభినందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేసిన షర్మిల. పంజాబ్ గ్యాంగ్ స్టార్ అమృత్ పాల్ సింగ్ హతం. పారిపోతుండగా పోలీసులు కాల్పులు. వైసీపీ అభ్యర్థుల్లో 90% స్థానాలు మార్పు. పలువురు ఎమ్మెల్యేలను మార్చేందుకు సీఎం జగన్ డిసైడ్. ఇక వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ శ్వేతపత్రంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని అన్నారు. చూపించిన లెక్కలన్నీ తప్పులేలని చెప్పారు. ఈ శ్వేతపత్రాన్ని ఏపీకి చెందిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో తయారు చేయించారని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను సమయం వచ్చినప్పుడు బయట పెడతానని చెప్పారు. జగనన్న విదేశీ దీవెన సివిల్ సర్వీస్ ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న 390 మంది విద్యార్థులకు 41.5 కోట్లను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. శీతాకాల సమావేశాల నుండి సస్పెన్షన్ కు గురి అయిన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్ ఉపాధ్యక్షుడు జగన్ దీప్ ధన్కర్ ను మిమిక్రీ చేస్తూ ఏలన చేశారు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. బీజేపీ నేతలు టీఎంసీ ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రధాని మోడీ ఉపరాష్ట్రపతికి ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో టీఎంసీ ఎంపీపై ఫిర్యాదు సైతం నమోదైంది. ఎంపీపై అభిషేక్ గౌతమ్ అనే వ్యక్తి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించిన హీరో నాగార్జునను అరెస్ట్ చేయాలని హైకోర్టులో అడ్వకేట్ అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. బిగ్ బాస్ పేరుతో అక్రమంగా 100 రోజుల పాటు కంటెస్టెంట్లను నిర్బంధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. బిగ్ బాస్ పోటీలో ఉన్న వారిని విచారించాలని పిటిషన్ లో తెలిపారు. ఇదే విషయంపై మహిళా కమిషన్ చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేస్తామని పిటిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం వెనుకున్న కుట్రను బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తున్నారన్నారు. పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు టీఐడి ట్యాగ్ రావడం అభినందనీయమని కొనియాడారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్వయంగా ప్రకటించారు. ఐపీఎల్ 2024 వేలంపాట సందర్భంగా అత్యధిక ధరకు అమ్ముడుపోయిన తన సహచరులు ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్ లను అభినందించేందుకు ప్రయత్నించగా ఇది వెలుగు చూసింది. దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఎక్స్ స్క్రీన్ షాట్లను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. జిల్లాలో నక్సలైట్లు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు క్యూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 6 మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎక్స్ ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేశారు. తన కుమార్తె, కుమారుడు గురించి చెప్తూ
సంతోషం వ్యక్తం చేశారు. నా అద్భుతమైన పిల్లలిద్దరూ విద్య మైలురాళ్లను ప్రకటించడం నాకెంతో సంతోషంగా ఉందని అన్నారు. షర్మిల చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎకనామిక్స్, డిటెక్టివ్ అనలిటిక్స్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సాధించినందుకు నా కుమారుడు రాజారెడ్డికి, అదేవిధంగా BBA ఫైనాన్స్ డిగ్రీని సంపాదించుకున్నందుకు నా కుమార్తె అంజలి రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. పంజాబ్ గ్యాంగ్స్టర్ అమృత్ పాల్ సింగ్ హతమయ్యాడు. అమృత్సర్ పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురు కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చాలా రోజులుగా పోలీసుల కస్టడీలో ఉన్న అమృత్ పాల్ ని ఓ ప్రాంతానికి తరలిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డొచ్చిన పోలీసులపై కాల్పులు జరిపాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫైరింగ్ మొదలు పెట్టారు. ఆ సమయంలోనే అమృత్ పాల్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన అమృత్ ని హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఏపీలో వచ్చే ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార పార్టీ వైసీపీ ఇప్పటి నుంచే ప్రక్షాళన మొదలుపెట్టింది. తెలంగాణలో ఫలితాలతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం గత ఎన్నికల్లో గెలిచిన 151 మంది అభ్యర్థుల్లో సుమారు 90% మందిని వేరే స్థానాల నుంచి పోటీలోకి దింపాలని ఫిక్స్ అయింది. మిగిలిన 10% సిట్టింగ్లను పక్కన పెట్టడంతో పాటు వారికి ఏదో విధంగా సంతృప్తి పరుస్తామని ఏపీ సీఎం జగన్ హామీ ఇస్తున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు. గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశమన్న మాజీ మంత్రి. జగనన్న విదేశీ దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్ల రిలీజ్. ఉపరాష్ట్రపతి పట్ల టీఎంసీ ఎంపీ ప్రవర్తన రాజకీయ దుమారం. మిమిక్రీ చేస్తూ ఏలన చేశారని ఆరోపణ. హీరో నాగార్జునను అరెస్టు చేయాలని హైకోర్టులో పిటిషన్. 100 రోజుల పాటు కంటెస్టెంట్లను నిర్బంధించడంపై పిటిషన్ దాఖలు. చేనేత థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భూదాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమన్న రాష్ట్రపతి. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను బ్లాక్ చేసిన సన్ రైజర్స్. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన వార్నర్. ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు, 6 మావోయిస్టులు హతం. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. కొడుకు కుమార్తెను అభినందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేసిన షర్మిల. పంజాబ్ గ్యాంగ్స్టర్ అమృత్ పాల్ సింగ్ హతం. పారిపోతుండగా పోలీసులు కాల్పులు. వైసీపీ అభ్యర్థుల్లో 90% స్థానాలు మార్పు. పలువురు ఎమ్మెల్యేలను మార్చేందుకు సీఎం జగన్ డిసైడ్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.